హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రసూల్ అండ్ అషు బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి అండ్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? ఆల్రెడీ thumbnail చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది అనమాట. ఈ వీడియో అనేది కంప్లీట్గా బుక్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? నేను ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కనుక బుక్ లిస్ట్ చెప్తే కొంచెం కష్టం అవుతుంది భయ, ఎందుకంటే మీరు ఆల్రెడీ 3 months నుంచి చదివింటారు. బట్ మళ్ళీ ఇప్పుడు వేరే బుక్ మారొస్తే కష్టం అవుతుందని చెప్పాను. కానీ చాలామంది లేదు కావాలా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ వచ్చాయన్నమాట. సో అందుకే ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియోలో కంప్లీట్గా బుక్ లిస్ట్ మీద ఉంటుంది. నెక్స్ట్ ఈ వీడియోకి మీరు ఇచ్చే రెస్పాన్స్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ద్వారా కానీ లైక్స్ ద్వారా కానీ సంథింగ్ ఇలా వచ్చేదాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో అంటే ఇప్పుడు బుక్స్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ ఆన్లైన్ యాప్స్ ఏవి నేను ప్రిపేర్ అవుతున్నాను, నెక్స్ట్ ఏవి తీసుకుంటే మంచిది, వీటి మీద వీడియో చేయాలా వద్దనేది ఇప్పుడు మీ చేతిలో డిసైడ్ అయి ఉంటుంది అనమాట. మీరు కామెంట్స్ చేసి లైక్స్ చేసే బట్టి దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా ఆలోచిస్తాను. సో ఇప్పుడు డెసిషన్ అనేది మీ చేతిలో ఉంది, తర్వాత మీ ఇష్టం. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఆల్రెడీ ప్రిలిమ్స్ బుక్ లిస్ట్ చెప్పేటప్పుడు చెప్పాను నేను, మళ్ళీ ఇప్పుడు మెయిన్స్ బుక్ లిస్ట్ చెప్పేటప్పుడు కూడా చెప్తున్నాను. ఈ దాంట్లో అంటే ఈ వీడియో చెప్పబోయే బుక్స్ వచ్చేసి ఒకటి నేను ఫాలో అయ్యే బుక్స్ అన్నా ఉంటాయి, లేదా సెకండ్ వచ్చేసి సీనియర్స్ సజెషన్స్ కానీ సీనియర్స్ దగ్గర ఉన్నటువంటి బుక్స్ అన్నా ఉంటుంది అనమాట. ఈ రెండు మాత్రమే ఉంటాయి, మిగతా ఏమీ ఉండవు. నెక్స్ట్ ఇవి చదవాలన్నా చదవకపోవడం అంటే ఫాలో అవ్వకపోవడం అనేది కంప్లీట్గా మీ ఇష్టం అనమాట. ఎవరి ఛాయిస్లో వాళ్ళు బుక్స్ చదవచ్చు. ఇవే చదవాలనేది నేనైతే రికమెండ్ చేయను. అంటే మీరు కంపల్సరీ చదవాల్సిందే, ఇవి చదివితేనే వస్తాయని చెప్పను అనమాట. ఇవి నేను సెలెక్ట్ చేసుకునే బుక్స్, నేను చదివే బుక్స్ మాత్రమే అని చెప్తున్నాను. తర్వాత ఫాలో అవ్వకపోవడం మీ ఇష్టం అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న లైక్ బటన్ అనమాట, లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో అనేది. తర్వాత ఇలాంటి వీడియోస్ కావాలంటే కనుక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరి ఎవరికొరికి ఈ వీడియో యూజ్ అవుతుంది, ఇంకా తెలియని వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అనమాట, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో ఎండింగ్లో 2 మెయిన్ టాపిక్స్ చెప్తాను అనమాట. నేను టాపిక్స్ అంటే 2 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. ఒకటి టెస్ట్ సిరీస్ గురించి నేను రాస్తున్నాను అని చెప్పాను కదా, ఆల్రెడీ ప్రీవియస్ వీడియో వచ్చి ఉంటుంది, ఆ టెస్ట్ సిరీస్ గురించి చెప్తాను. సెకండ్ది సీనియర్స్ సీక్రెట్గా కొన్ని బుక్స్ మెయింటైన్ చేసి అంటారు కదా, ఆ సీక్రెట్ రెఫరెన్స్ బుక్స్ చెప్తాను నేను. సో ఈ 2 మిస్ అవుతుంది, అందుకే వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోయి మనకు మొత్తము 4 సబ్జెక్ట్స్. ఆ 4 సబ్జెక్ట్స్ ఏంటి ఆల్రెడీ తెలిసే ఉంటుంది అందరికీ. ఫస్ట్ వన్ వచ్చేసి హిస్టరీకి నేను సజెస్ట్ చేసే ఒకే ఒక బుక్ వచ్చేసి జోగినాయుడు నిపుణ పబ్లికేషన్స్ వాళ్ళది జోగినాయుడు బుక్ ఉంటుంది. సో ఆ బుక్ మాత్రమే నేను సజెస్ట్ చేస్తాను అనమాట, ఎందుకంటే మ్యాక్సిమం చాలా మంది సీనియర్స్ దగ్గర ఆ బుక్ ఉంది, నేను గమనించాను చాలా మంది సీనియర్స్. సో నిపుణ పబ్లికేషన్స్ ఒకటి పక్కా నేనైతే అదే సజెస్ట్ చేస్తాను అనమాట. తర్వాత ఇంకా వేరే ఆథర్స్ ఎవరైనా ఉంటే కానీ అది మీ ఇష్టం. నిపుణ పబ్లికేషన్స్ ఓన్లీ తెలుగు మీడియంలో మాత్రమే అండి, ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్లో ఉండదు. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా సరే కొద్దిగా కష్టం మీద తెలుగు మీడియం చదవాల్సిందే. గ్రూప్ 2 వరకు అయితే మటుకు. గ్రూప్ 2లో మ్యాక్సిమం స్కోరింగ్ సబ్జెక్ట్ హిస్టరీ అంటారు కదా, సో అందుకు ఇంగ్లీష్ మీడియం సోర్సెస్ అవైలబుల్ లేకపోయినప్పటికీ మనం తెలుగు మీడియం మెటీరియల్ అనేటువంటి జోగినాయుడు సార్ బుక్ ఖచ్చితంగా చదవాల్సిందే. న్యూ ఎడిషన్ వచ్చింది బుక్ అది, సో అది తీసుకుని సరిపోతుంది. ఓల్డ్ ఎడిషన్ ఉన్నాయి, చిన్న మార్పులు తీసుకుని సరిపోతుంది, ఎందుకంటే హిస్టరీలో పెద్దగా మార్పులు ఏమి ఉండవు. నెక్స్ట్ సెకండ్ వన్ పాలిటీకి వచ్చేసి 2 బుక్స్ సజెస్ట్ చేస్తాను అనమాట నేను. ఫస్ట్ వన్ వచ్చేసి రఘురామ్ సార్ పాలిటీ అని ఉంటుంది బుక్, కొత్త ఎడిషన్. తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 2 కొత్త బుక్స్ వచ్చాయి అనమాట. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం తీసుకోండి, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం తీసుకోండి. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను పర్సనల్గా రఘురామ్ సార్ది ఇంగ్లీష్ మీడియం బుక్ చదువుతున్నాను, అర్థమైందా? రఘురామ్ సార్ది ఇంగ్లీష్ మీడియం బుక్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. తెలుగు మీడియం బుక్ ఎప్పుడు పాతది అంటే కొత్త ఎడిషన్ లేదు, ఓల్డ్ ఎడిషన్ బుక్ నా దగ్గర ఉందన్నమాట. సో నేను చెప్పేది ఏమంటేనా, ఇంగ్లీష్ మీడియం చదవాలన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుగు మీడియం బుక్ పక్కన ఉండాలన్నమాట రఘురామ్ సార్ బుక్ చదివేట్టుగా. ఎందుకనగా అంటే ఇంగ్లీష్ మీడియంలో లాంగ్వేజ్ తెలుస్తుంది, చదవనికి బాగుంది, అంటే మ్యాటర్ తగ్గింది, కొంచెం వరకు తగ్గింది. అంటే మీకు ఎలా చెప్పాలంటే అది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 50 పేపర్స్ ఉన్నాయనుకోండి, తెలుగు మీడియం దాంట్లో మ్యాటర్ వచ్చేసరికి 70 పేపర్స్ ఉంటుంది. అంటే దీంతో పోలిస్తే కొంచెం మ్యాటర్ హెవీగా ఉంటుంది అనమాట ఇందులో. సో అది నేను గమనించిన విషయం, ఎందుకంటే నా దగ్గర తెలుగు మీడియం బుక్ ఉంది, ఇంగ్లీష్ మీడియం బుక్ ఉంది, కాబట్టి అది నేను ఫైండ్ అవుట్ చేయగలను అనమాట. అది చదివితే మాత్రమే తెలుస్తుంది. డైరెక్ట్ బుక్ ఓపెన్ చేసి ఇండెక్స్ చూస్తే రెండింటికి సేమ్ ఇండెక్స్, 2 ఒకటే మాదిరి ఉంటాయి, అర్థమైందే? ఇంగ్లీష్ మీడియం అయితేనా కొద్దిగా తెలుగు మీడియం బుక్ ఎవరైనా సరే ఫ్రెండ్స్ దగ్గర ఉన్న అంటే మీరు కొనుక్కోవల్ల
మీరు ఇంగ్లీష్ మీడియం బుక్ తీసుకొని ఫ్రెండ్ దగ్గర ఉంటే అదైనా చదివి యూటిలైజ్ చేసుకోండి. లేదు మీరు ఎక్కడో ఉన్నారు అనుకుంటే కనుక సో ఇంకా అది మీ కన్వీనియన్స్ అనమాట, ఎలా అడ్జస్ట్ చేసుకుంటారు అనేది. బట్ నేను గమనించింది అయితే అదే, ఇంగ్లీష్ మీడియం బుక్తో పోలిస్తే కొన్ని మ్యాటర్ అనేది తక్కువ ఉంది. ఓకేనా, సో అది విషయము. నెక్స్ట్ సెకండ్ బుక్ వచ్చేసి ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అనమాట. అర్థమైందా? ఒకటి రఘురామ్ సార్ బుక్, రెండోది ప్రభాకర్ రెడ్డి సార్ బుక్. ఈ రెండు నేను గమనించాను, బాగా పాలిటీ ఎక్కువ ఉండేటువంటిది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎకానమీ ప్రెసెంట్ ఆల్రెడీ తీసుకున్నారు చాలా మంది బుక్స్. ఎందుకంటే మళ్ళీ బడ్జెట్ రాబోతుంది, సర్వే రాబోతుంది, ఎకానమీ అనేది అప్డేట్ అవుతుంది. సో ఇప్పుడు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించండి. ఆల్రెడీ తీసుకుని ఉంటే పర్లేదు, ఇంకా దాన్ని వదిలేసి చదువుకుంటానండి, అది వేరే విషయము. బట్ ఇప్పుడు మన సిచ్యువేషన్ అంటే ఎకానమీ బుక్ తీసుకోవాలంటే కనుక బడ్జెట్ సర్వే కంప్లీట్గా రిలీజ్ చేసిన తర్వాత తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో అందుకే నేను కూడా ఇంతవరకు ఎకానమీ బుక్ తీసుకోలేదు అనమాట. నేను పర్సనల్గా క్లాస్ ఇన్ని రాసిన నోట్స్ మాత్రమే ఇప్పుడు వరకు చదువుతున్నాను. ఎందుకంటే ఇంకా బడ్జెట్ అవన్నీ వస్తాయి కాబట్టి ఇంకా దాని మీద పట్టించుకోలేదు. నేను ఓన్ నోట్స్ ఇప్పుడు ప్రజెంట్ చదువుకుంటాను అనమాట. సో చెప్పాను కదా, వీడియో ఆన్లైన్ క్లాస్ ఏవి చదువుతానని కావాలంటే ఈ వీడియో ఖచ్చితంగా మీరు కామెంట్, లైక్, దాని నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను చేస్తాను అనమాట. ఒకటి ఐఎస్ఆర్ రాజు సార్ బుక్స్. ఎకానమీకి మ్యాక్సిమం చాలా మంది దగ్గర నేను చూసిన బుక్స్, నేను తీసుకోవాలనుకున్న బుక్ కూడా అదే అనమాట. ఐఎస్ఆర్ రాజు సార్ బుక్ ఓకే బాగుంటుంది. ఎందుకంటే కనుక కంప్లీట్ మ్యాటర్ ఉంటుంది, మన గ్రూప్ 2 సిలబస్ తగినట్టు ఏ ప్యాటర్న్ చదవాలంటుంది. ఆల్రెడీ నేను ఓల్డ్ బుక్ నా దగ్గర ఉండాలా, కానీ ఇప్పుడు ఏమంటే కనుక స్టడీ హాల్ నుంచి బుక్స్ అన్ని తేలాక నేను ఇట్లా పైన స్క్రీన్ మీద డిస్ప్లే చూపిస్తాను. లేదంటే కనుక నేను ఫిలిమ్స్కి అయితే బుక్ లిస్ట్ అనేది అప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను అనమాట. అప్పుడే ఇంట్లో ఇంకా ఎక్కడ స్టడీ హాల్ జాయిన్ అవ్వదు, బుక్స్ అన్ని నా కబోర్డ్లోనే ఉన్నాయి, నేను చదువుతూ ఉన్నాను కాబట్టి ఇక్కడ పెట్టి చెప్పేదని చేశాను. కానీ మీరు చూపిలేదని చెప్పేసి డూప్గా చెప్తాను అనుకోదండి. నేనైతే కనుక నిజంగా చెప్తున్నాను, అట్లా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, చెప్పాను కూడా అలాగా. నేను ఫాలో అయ్యే బుక్స్ చెప్తాను. అందరి వీడియోస్ కన్నా నా వీడియోస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకు చూసారంటే కన్నా నేను ఏదైనా సరే జెన్యున్గా నాకు నచ్చితేనే చెప్తాను, నచ్చితేనే చేస్తాను, లేకపోతే చేయను అనమాట. ఒకటి ఐఎస్ఆర్ రావు సార్ బుక్ మ్యాక్సిమం చాలా మంది సీనియర్ ఆస్పిరెంట్స్ దగ్గర నేను చూశాను. అండ్ నేను కూడా అదే తీసుకోబోతాను ఫ్యూచర్లో, ఇప్పుడైతే తీసుకోలేదు ఇంకా. నెక్స్ట్ చిరంజీవి సార్ బుక్, అది యాజ్ యూజువల్ కామన్గా అందరి దగ్గర తెలిసిన బుక్ వచ్చి చిరంజీవి సార్ బుక్. అది కూడా చాలా మంది చదువుతున్నారు. ఇక్కడే ఎట్లా ఎకానమీ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి నేను ప్రీవియస్ వీడియోస్లో ఒక వీడియోలో చూపించినట్టున్నాను అనమాట. నేను ఎకానమీకి టెస్ట్ సిరీస్ రాసాను అని చెప్పి చూపించాను కదా. సో ఆ టెస్ట్ సిరీస్ గురించి ఇక్కడే చెప్తాను అనమాట. సో చూడండి, ఎందుకంటే నేను టెస్ట్ సిరీస్ ఎకానమీ మాత్రమే పర్చేస్ చేశాను, ఇప్పుడు దానికి ఇంకేం పర్చేస్ చేయలేదు. సో అది వచ్చేసి ఆశావాణి యాప్ టెస్ట్ సిరీస్ అనమాట. ఎకానమీ టెస్ట్ సిరీస్ ప్యూర్లీ ఎకానమీ మీద ఉంటుంది అనమాట. అది ఆశావాణి యాప్ అనేది టెస్ట్ సిరీస్ ఎందుకు తీసుకున్నాడైనా, అందులో వాళ్ళు టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అది ఉంటుందన్నమాట. టెస్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో అవి వినొచ్చు మనకు. ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్లో కూడా మనకి ఇంతవరకు ఎకానమీ అప్డేట్స్ 31st మే వరకు ఉన్నటువంటి ఎకానమీ అప్డేట్స్తో తయారు చేసినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఇవి అర్థమైందా? 31st మే వరకు తయారు చేసినటువంటి ఎకానమీ అప్డేట్స్తో చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్, క్వశ్చన్ పేపర్స్ అనమాట, టెస్ట్ సిరీస్ అనమాట ఇవి. సో అందుకే అవి తీసుకున్నాను. 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. బోత్ బైలింగ్వల్, ఇంగ్లీషు తెలుగు రెండిట్లో ఉంటుంది అనమాట పేపర్స్ అనేది. ఎవ్రీ మంత్ ఎకానమీలో వచ్చే అప్డేట్స్ యాడ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ వీక్ వన్స్ ఆర్ ట్వైస్ డౌట్ సెషన్స్ కూడా పెడతారు అనమాట. సో ఇన్ని ఉన్నాయని చెప్పేసి నేను అవి పర్చేస్ చేశాను. సో మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనబడుతుంది కదా నెంబర్ అనేది, ఆ నెంబర్కి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. నేను కూడా లింక్స్ అనేవి ఆ యాప్ ఒక లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి కూడా చెక్అవుట్ చేయండి. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ తీసుకోవాలనుకుంటే మనకు నా కూపన్ కోడ్ ఉంటుంది అనమాట, RASUL20 అనేసి, RASOOL RASUL 20 అనే కూపన్ కోడ్ ఉంటుంది. అది అప్లై చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. అర్థమైందా? 20% డిస్కౌంట్ వస్తుంది. సో లేట్ చేయకుండా చెక్ఇన్ చేసి చూడండి అనమాట. ఆశావాణి యాప్ అనేది నేను ఆల్రెడీ రాశాను, నాకు బాగా అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఇంకా లేట్ చేయకుండా ఎకానమీ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేది సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ నేనైతే కన్నా ఒకే ఒకటి అని కాదు కానీ ఫస్ట్ 2 చెప్తాను. దాంట్లో నేను ప్రిఫర్ చేసే బుక్ వచ్చి చెప్తాను అనమాట. ఫస్ట్ బుక్ వచ్చేసి RRR పబ్లికేషన్స్ వాళ్ళది సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఉంటుంది. బోత్ తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఫస్ట్ ఎడిషన్ వెళ్ళిపోయాయి, సెకండ్ ఎడిషన్ బుక్స్ కూడా 2 వచ్చాయి అనమాట. RRR పబ్లికేషన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది. ఇందులో ఇంగ్లీష్ మీడియం తీసుకుని తెలుగు మీడియం 2 ఒకటే అనమాట. ఎవరు కంఫర్టబుల్ వాళ్ళు తీసుకోండి. ఎందుకంటే మ్యాటర్ ఏమి వేరుగా లేదు, 2 కరెక్ట్గానే ఉన్నాయి అనమాట. మ్యాటర్ ఇంగ్లీష్ మీడియంలో ఏ మ్యాటర్ ఉందో తెలుగు మీడియంలో అదే మ్యాటర్ ఉంది. విత్ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ వరకు లాస్ట్
ఏప్రిల్ జూన్ ఆ వరకు, జూన్ ఐ థింక్ జూన్లో ఏమో ఇంగ్లీష్ మీడియం బుక్ వచ్చింది. సో అంతవరకు మే జూన్ ఆ మధ్యలో ఎప్పుడు బుక్ వచ్చింది, అంతవరకు అప్డేట్స్ ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేయండి ఆర్ఆర్ పబ్లికేషన్స్. సెకండ్ వచ్చేసి విన్నర్స్ ఆన్లైన్, ప్రసన్న హరికృష్ణ సార్ది సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఉంటుంది అనమాట. అది కూడా ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ దగ్గర ఉంది. ఈ రెండిట్లో నా పర్సనల్ చాయిస్ ఏదని చెప్తే మటుకు నేనైతే కన్నా ఆర్ఆర్ పబ్లికేషన్స్ చూస్ చేసుకుంటాను అనమాట. ఆర్ఆర్ పబ్లికేషన్స్ లో ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ బాగుంది. బట్ ఏమంటే గుర్తుపెట్టుకోండి, బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది. అర్థమైందే. మీకు ఎవరికైనా కలర్ఫుల్ గా బాగా బ్రైట్నెస్ గా కనపడాలా, బాగా బొమ్మలు ఉండాలా అనుకుంటే మటుకు విన్నర్స్ తీసుకోండి. విన్నర్స్ బుక్ కలర్ఫుల్ గా ఉంటుంది, బ్రైట్ గా ఉంటుంది. ఆల్వేస్ నా చాయిస్ అయితే ట్రిబులర్. అర్థమైందే, నా చాయిస్ ట్రిబులర్ అనమాట. దాని తర్వాత విన్నర్స్కి వెళ్తాను నేను. ఎందుకంటే విన్నర్స్ లో ఓన్లీ తెలుగు మీడియం మాత్రమే ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం బుక్ అనేది అవైలబుల్ లేదు. ఆర్ఆర్ పబ్లికేషన్స్ లో ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియం ఉంది. సో అది గమనించుకోండి. నెక్స్ట్ నేను చెప్పాను కదా వీడియో లాస్ట్ లో కొన్ని సీక్రెట్ రెఫరెన్సెస్ బుక్స్ నేను సీనియర్స్ దగ్గర చూసింది కనుక్కుంది అని చెప్పాను కదా. సో ఆ బుక్స్ చెప్తాను, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అవి మెయిన్ బుక్స్, ఇవి రెఫరెన్స్ బుక్స్. మీరు ఎట్లనా మార్చుకోండి, అది యువర్ చాయిస్ అనమాట. ఇండియన్ ఎకానమీకి వచ్చేసి మృణాల్ సార్ బుక్ అని ఉంటుంది అనమాట. అది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి మ్యాక్సిమం మృణాల్ సార్ ఎకానమీ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, అందులో డౌటే ఉండదు. ఎవరు అడిగి చెప్తారనమాట యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ని. ఆ సార్ బుక్ ఉంటుంది అనమాట. అంటే బుక్ అంటే కన్నా మనకు బయట మార్కెట్లో దొరికే అట్లా బుక్ ఉండదు, పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని మనము ఫైల్ తెచ్చుకొని చదువుకోవాలన్నమాట. సో అది కొద్దిమంది ఆస్పిరెంట్స్ అంటే కొంచెం ఏమంటారు గ్రూప్ 2 యూపీఎస్సీ ఆ లెవెల్లో ఆలోచించి క్వశ్చన్స్, ఇప్పుడు ఎందుకంటే క్వశ్చన్స్ ప్యాటర్న్ మారుతుంది కాబట్టి ఆ మారే ప్యాటర్న్కి ఏమన్నా వస్తుందా అని ఒక చిన్న ఆలోచనతో మెయింటైన్ చేస్తున్నారు. సో అది ఒకటి గమనించుకోవాలా. సెకండ్ వన్ వచ్చేసి నాగార్జున సార్, అందరికి తెలిసే ఉంటుంది అనమాట. హైదరాబాద్లోని అశోక్ నగర్లో నాగార్జున స్టడీ సర్కిల్ అని ఉంటుంది. అక్కడ నాగార్జున సార్ ఉంటాడు, ఓన్లీ ఎకానమీ ఫ్యాకల్టీ, ప్యూర్ ఎకానమీ అనమాట. సార్ బుక్ రిలీజ్ అయింది రీసెంట్గా, ఇండియన్ ఎకానమీ ఫస్ట్ టైం బుక్ రిలీజ్ చేశారనమాట. సో ఆ బుక్ కూడా కొంతమంది మెయింటైన్ చేస్తున్నారు, నేను చూశాను. సో అందుకు చెప్తున్నాను అనమాట, సీక్రెట్ రెఫరెన్స్ బుక్స్ అనేసి. కానీ సారు బుక్ కాస్ట్ ఎక్కువనే ఉంది. సార్ క్లాస్ ఉంటాయి కదా ఎకానమీ క్లాస్, ఇట్స్ అరౌండ్ 10,000 8,000 ఎంతో అనమాట. ఒక ఎకానమీ క్లాస్ 10,000 8,000 ఉంటుంది సారు నాగార్జున స్టడీ సర్కిల్ వాటికి. సో వాళ్ళ ఓన్ చాయిస్. కానీ ఆ బుక్ అయితే బుక్ క్లాసెస్ వినే వాళ్ళని కూడా నేను చూశాను. సో అదనమాట మ్యాటర్. ఇండియన్ ఎకానమీ. పాలిటిక్ వచ్చేసరికి జీబీకే పబ్లికేషన్స్ బుక్ కూడా కొద్దిమంది చదువుతున్నారు. కృష్ణారెడ్డి సార్ది జీబీకే పబ్లికేషన్స్ అనేది. సో ఇది కూడా ఎవరికి నచ్చితే, ఆ తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుంది, అది కూడా నచ్చితే తీసుకోవచ్చు. నెక్స్ట్ పాలిటీ, ఇది వచ్చేసి పాలిటీ సింప్లిఫైడ్ అని ఉంటుంది, రంగరాజన్ ఆర్ యూపీఎస్సీ స్టాండర్డ్ బుక్. పాలిటీ స్టార్టింగ్ వరకు చూడాలంటే కదా ఇంగ్లీష్ మీడియం టెర్మినాలజీ కావాలంటే అది ఉంటుంది అనమాట. ఇది కూడా కొంతమంది చూశాను, విన్నాను కూడా, పాలిటీ సింప్లిఫైడ్ అనేది. సో అది కూడా బుక్ ఒకసారి చూడాలంటే చూడొచ్చు మీరు. నెక్స్ట్ హిస్టరీకి వచ్చేసరికి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ అనమాట. చిన్న బుక్, చోటా బుక్ ఉంటుంటుంది అది. ఆ బుక్ కూడా చదువుతున్నారు మ్యాక్సిమం అయితే కదా. చాలా మంది దగ్గర నిపుణ పబ్లికేషన్స్ జోగినాథ్ సార్ బుక్ అదే ఎక్కువ మంది దగ్గర ఉందన్నమాట. ప్రెసెంట్ ట్రెండింగ్ లో నడుస్తున్నటువంటి బుక్ అది. దాని తర్వాత బిఎస్ఎన్ హనుమంతరావు సార్ బుక్ కూడా చదువుతారు. ఎందుకంటే మ్యాక్సిమం ఈ బుక్ చదవలేరు అనమాట అందరూ. ఎందుకంటే ఈ చోటా బుక్ అయినా సరే మ్యాటర్ అనేది పేరా లెక్క ఉంటుంది అనమాట. సో అది చాలా మందికి అర్థం కాదు, కొంచెం తెలుగు టర్మినాలజీ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇది కూడా ఒక రెఫరెన్స్ బుక్ గా పెట్టుకోండి అనమాట సీనియర్స్ చాలా మంది. సో అది గమనించండి. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ బై పిఎంఎఫ్ ఐఏఎస్. సో ఇది గైస్ ఓవరాల్ గా బుక్స్ అనేసి నేను 4 సబ్జెక్ట్స్ కి మెయిన్ బుక్స్ చెప్పాను, తర్వాత కొన్ని రెఫరెన్స్ బుక్స్ చెప్పాను, తర్వాత నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా అనేది మీ చేతిలో పెట్టేశాను. అంటే ఆన్లైన్ క్లాస్ మీద వీడియో చేయాలా వద్దా అనేసి. సో ఇంకా మీ చేతిలో ఉంది నెక్స్ట్ వీడియో చేయాలనేది. సో ఇది గైస్ ఓవరాల్ గా వీడియో అనేసి. వీడియో నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోద్దండి. ఇంకా ఎవరికైనా సరే ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మటుకు మర్చిపోద్దండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.